మన దేశం నడిబొడ్డున మనందర్నీ నిశ్శబ్దంగా కాపాడుతున్న ఒక ప్రాచీన పర్వతశ్రేణి ఉంది. కాని ఇప్పుడు దాని ఉనికికే ఒక పెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. ఇంతకీ ఆ ప్రాచీన కవచాన్ని చీల్చడానికి వస్తున్న ఆ ముప్పు ఏంటి తెలుసుకుందాం పదండి. అసలు 150 కోట్ల సంవత్సరాలుగా నిలబడ్డ ఒక పర్వత శ్రేణిని ఏ శక్తి బెదిరించగలదు? ఇది కేవలం కొన్ని కొండల కథ కాదు, ఇది మనందరి భవిష్యత్తుకు సంబంధించిన కథ. సరే, మనం మాట్లాడుకుంటున్నది ఆరావళి పర్వతాల గురించి. ఇవి హిమాలయాల కన్నా పురాతనమైనవి. మన దేశానికి ఒక రక్షణ కవచం లాంటివి అన్నమాట. ఒకటి కాదో, రెండు కాదో, ఏకంగా 150 కోట్ల సంవత్సరాలు. ఊహించుకోటానికే మైండ్ బ్లాంక్ అవుతోంది కదా. అవును, ఆరావళి పర్వతాల వయసు అంత. అంటే అవి మన భూమి చరిత్రనే కళ్ళారా చూసేయనమాట. చూడటానికి ఈ కొండలు అంత పెద్దగా, పొడవుగా ఏమీ కనపడవు. ఎందుకని? అవి బలహీనమైనవని కాదు, అవి చాలా చాలా పాతవి కాబట్టి. కోట్ల సంవత్సరాలుగా గాలికి, వానకి నెమ్మదిగా అరిగిపోయాయి. వయసు వాటి రూపాన్ని మార్చింది, కాని వాటి సత్తాని కాదు. మరి ఇంత పురాతనమైన ఈ పర్వతాల వల్ల మనకేంటి ఉపయోగం? ఇవి కేవలం రాళ్లగుట్టలు కావు. ఇవి ఢిల్లీకి, దాని చుట్టుపక్కల ఉండే ప్రాంతానికి ఒక వాతావరణ కవచంలాంటివి. కాని అసలు బాధాకరమైన విషయమేంటంటే, ఈ సహజమైన కవచం ఇప్పుడు ప్రమాదంలో పడింది. సరే, ఇప్పుడు అసలు సమస్యలోకొద్దాం. ఇదంతా దేని చుట్టూ తిరుగుతోంది? కేవలం ఒకే ఒక్క కొత్త నిబంధన, అదే 100 మీటర్ల నిబంధన. ఈ ఒక్క నిర్వచనం మొత్తం కథనే ఎలా మార్చేస్తుందో చూద్దాం. ప్రభుత్వం ప్రతిపాదించిన, సుప్రీంకోర్టు అంగీకరించిన కొత్త నిర్వచనం ప్రకారం ఆరావళి కొండ అంటే ఏంటే? చుట్టూ ఉన్న నేలకన్నా 100 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగా ఉంటేనే దాన్ని ఆరావళి కొండగా గుర్తిస్తారట. జస్ట్ 100 మీటర్లు. ఈ మార్పు వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి. ఇంతకు ముందు మొత్తం ఆరావళి శ్రేణి, ప్రతి చిన్న కొండ కూడా రక్షణ పరిధిలో ఉండేది. కాని ఇప్పుడు ఆ 100 మీటర్ల రూల్ వల్ల చాలా వరకు పర్వత ప్రాంతాలకు రక్షణ లేకుండా పోయింది. మిగిలినదంతా ప్రమాదంలో పడినట్టే. మరి హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? దీని వెనుకనున్న కారణాలేంటని చూస్తే, కొందరి వాదన ప్రకారం ఇదంతా కార్పొరేట్ శక్తుల ఒత్తిడి, ప్రభుత్వ ప్రయోజనాల కోసమే అంటున్నారు. ఈ మార్పు వల్ల మైనింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్ కోసం భారీ ప్రాంతాల్లో అందుబాటులోకొస్తాయి. ఒక సహజ కవచం, మనల్ని కాపాడే షీల్డ్ పగిలిపోతే ఏమవుతుంది? మనం ఈ నిర్ణయం వల్ల కలిగే భయంకరమైన పర్యావసనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. అసలు ఈ ఆరావళి కవచం మనకు ఏమేం మేలు చేస్తుందో తెలుసా? అది థారెడారి నుంచి వచ్చే దుమ్మును ఆపుతుంది, భూగర్భ జలాలను రీచార్జ్ చేస్తుంది, వేసవిలో ఆ ప్రాంతాన్ని చల్లగా ఉంచుతుంది, ఇంకా ఋతుపవన వర్షాలను పీల్చుకొని వరదలు రాకుండా కాపాడుతుంది. ఒకే కవచం, ఇన్ని ప్రయోజనాలు. ఇప్పుడు ఆ కవచం బలహీనపడితే కలిగే పరిణామాలను ఊహించుకోండి. వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది, తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది, వేడి గాలులు మరింత భయంకరంగా మారతాయి, ఇక వర్షాకాలంలో వరదలు సర్వసాధారణం అయిపోతాయి. ఇలాంటి భవిష్యత్తు కావాలని ఎవరైనా కోరుకుంటారా? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే, ఇది ఏదో తాత్కాలికంగా వచ్చే సమస్య కాదు. ఇది ఈ ప్రాంతం వాతావరణంలో రాబోయే ఒక శాశ్వతమైన మార్పు. ఇక్కడ మనం ఎదుర్కోబోయేది ఒక గంభీరమైన వాస్తవం. కాలుష్యం ఇకపై కేవలం శీతాకాలంలో వచ్చే సమస్యగా ఉండదు, అది శాశ్వతంగా మారుతుంది. అంటే ఏడాది పొడవునా కాలుష్యంతో జీవించాల్సొస్తుంది. ఇంకో ప్రత్యక్ష ప్రభావం, తీవ్రమైన వేడి తరువాత కనీసం రాత్రులైనా చల్లబడటం కూడా ఆగిపోతుంది. ఆ సహజమైన కూలింగ్ ప్రక్రియ ఆగిపోతే వేడి మరింత భరించలేనిదిగా మారుతుంది. ఇక మన చివరి విభాగానికి వద్దాం. ఈ నష్టం ఎలాంటిదంటే, దీన్ని పూడ్చడం అసాధ్యం. కొన్ని మార్పుల్ని మనం ఎప్పటికీ వెనక్కి తీసుకురాలేం. ఒక విషయం అందరూ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇది రాజకీయాలకు సంబంధించిన విషయం కాదు, ఇది జాగ్రఫీ, ఇది ఫిజిక్స్. మనం ప్రకృతి నియమాలను మార్చలేం. వాటితో ఆడుకుంటే దాని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వాటిని ఎవరూ ఆపలేరు. ఏ మాట గుండెల్లో గుచ్చుకుంటుంది. ఒకసారి పోయిన పర్వత శ్రేణిని తిరిగి నిర్మించలేరు. మనం కోల్పోయేది కేవలం కొండలను, రాళ్లను కాదు, మళ్లీ తిరిగి సృష్టించలేని ఒక జీవావరణ వ్యవస్థను. ఇది కోలుకోలేని నష్టం.